పాపారావు ఒకరు ఉన్నారంట కదా బాస్, వాడు అల్లుడు ఈ జీకే. పాపారావా? రాజారాం, నువ్వెంత యాగం చేసినా నీ యోగం మారదమ్మా. ఎందుకంటే నీ తలరాత ఈ నరసింహుడి చేతిలో లేదు, నా అల్లుడు జీకే చేతిలో ఉంది. నీ చుట్టూ ఉన్న ఈ కెమెరాలు నువ్వు చేసే ఈ యాగాన్ని కవర్ చేయడానికి రాలేదు. నువ్వు చెప్పే ఒక్క మాట, ఆ ఒక్క మాట కోసం ఎదురు చూస్తున్నాయి. మన వాళ్ళు చంపడానికి ఆల్రెడీ గ్యాంగ్ దించారండి బాస్. ఎప్పుడు ఎటు నుంచి అటాక్ చేస్తారో ఎవరికి తెలియదు. ఆ మాట చెప్పకపోతే నీ చావు ఎటువైపు నుంచి వస్తుందో నీకు తెలియదు, అది ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలియదు. యాగం జరిగే చోట పంచభూతాలు కదిలొస్తాయి. అవి నా చుట్టూ ఉన్నంత వరకు మీరెవ్వరూ ఏం చేయలేరు. ఓ, నిన్ను కాపాడడానికి భూమి చీలుతుందా, ఆకాశం కూలుతోందా, నీరు ముంచేస్తుందా, గాలి ఆర్పేస్తుందా? అవసరమైనప్పుడు అన్నీ కలిసి ఉగ్ర రూపంగా మారతాయి. ఇక్కడ మంగళవాద్యాల సౌండ్ తప్ప ఇంకో సౌండ్ వినిపించకూడదు. ఎవడి మీద డౌట్ వచ్చినా వాడిని వదలద్దు. నా కొడుకులు మనల్ని టచ్ చేసే లోపే వాళ్ళని లేపేయాలి. దాని పేరే నరసింహ అవతారం. రావాల్సినప్పుడు ఏదో ఒక రూపంలో చీల్చుకుని వస్తాడు. నరసింహస్వామి. బాస్, అన్నయ్య బాబాయ్ సేఫ్. వదిన వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు బాస్. జనని, ఇదంతా వ్లాగ్ చేస్తే బాగుండేమో. అన్ని కొలత ప్రకారమే వేశాంగా, సరిపోతుందిలే. వదినా, తొందరగా యాగం దగ్గరికి వెళ్ళండి. పూర్ణవతి టైం అయింది. పని కావలేదు, ప్రసాదాలు చేసేవాళ్ళు కూడా రాలేదు, టైం లేదు. నేను చూసుకుంటా, వెళ్ళండి వదినా. నేను చూసుకుంటా కదా, మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. చెప్పు. మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టకూడదు, త్వరగా కానివ్వండి రా. ఏ సైడ్ రా?
బ్రదర్ ఆఫ్ రాజారాం. రాముడికి లక్ష్మణుడు, హనుమంతుడు అని ఇద్దరుంటారు. ఆ ఇద్దరిని కలిపితేనే నేను. రేయ్, అమాయకంగా ఉన్నాడు, బెదిరిస్తే వంగుతాడు, మంచోళ్ళ ఉన్నాడు, భయపెడితే లొంగుతాడు, ఒంటరిగా ఉన్నాడు, తల దించుతాడు అనుకుంటే తప్పు. ఆయనకు ఒక తమ్ముడున్నాడు, అన్నంటే పిచ్చున్నాడు. వాడు మాటిస్తే నిలబడతాడు, కాదంటే కలబడతాడు, బెదిరిస్తే తిరగబడతాడు, భయపెడితే చంపేస్తాడు. ఏదో మాట చెప్పు అని తిరుగుతున్నారంట. చిన్నప్పుడు ఒక లైసెన్స్ కోసం నీ గోడౌన్ తగలబెట్టి తీసుకెళ్ళినోడిని. అలాంటిది నా అన్న జోలికొస్తే వాడిని, వాడి సామ్రాజ్యాన్ని నిలబెట్టి తగలబెట్టేస్తా. చెప్పు నీ అల్లుడు జీకేకి. రేయ్, నేను హైవేలో డేంజర్ జోన్ బోర్డు లాంటి వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా స్పీడ్ తగ్గించకపోతే చావు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. దాని పేరే విక్కీ. అల్లుడు, వాడికి తమ్ముడున్నాడని నాకెందుకు చెప్పలేదు? అది మొత్తం ప్లాన్ పాడు చేశాడు. చిన్న వయసులోనే పారిపోయాడు. ఇలా తిరిగి వచ్చి భయపెడతాడని నేను ఊహించలేదు. వాడు తమ్ముళ్ళ లేడు, డామినేటర్లా ఉన్నాడు. వాడి బలమేంటి, బలహీనత ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, నెట్వర్క్ ఏంటి, అన్న మీద అంతటి ప్రేమేంటో తెలుసుకో. నువ్వేం చేస్తావో, ఎక్కడికి వెళ్తావో నాకు తెలీదు. మళ్ళీ వాడి మొత్తం డీటెయిల్స్ తోనే నువ్వు నాకు కనిపించు. ఓకే సార్. రాజారాం గారు, ఏమైంది సార్? అనాథాశ్రమం కేసులో బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అదే గనక జరిగితే మీరు జైలుకి వెళ్లాల్సి వస్తుందేమో. ఏమండి, మీరు ఒకసారి వెళ్ళి జడ్జి గారిని కలిసి రండి. పదం లాయర్ గారు. స్వామి, ఇంతవరకు నిన్నేమీ అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను. చెయ్యని తప్పుకు ఆయన దోషిగా నిలబడకుండా చూడు. కనపడకుండా కన్నీళ్లు దాచగలవు, కానీ ఆ కళ్ళలో బాధ దాచలేవు. ఏం లేదు విక్కీ. ఇంకా నన్ను దూరం చేయకపోతున్నా. అన్నకు తమ్ముళ్ళ కాదు, తల్లి కొడుకులా అడుగుతున్నా.
జీకే అన్నయ్య వెనకాల ఎందుకు పడుతున్నాడు? నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టు వదినా. ఏం జరిగింది? ఆర్గానిక్ వ్యవసాయం, ఆర్గానిక్ ఫుడ్ ఇంపార్టెన్స్ గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి మీ అన్నయ్య గత 20 సంవత్సరాలుగా చేస్తున్న సేవల్ని గుర్తించి ఇండియన్ ఫుడ్ ఫోరం వాళ్ళు అవార్డుతో సత్కరించారు. సర్వే భవంతు నిరామయ. అందరికీ నమస్కారం. సేంద్రియ వ్యవసాయం గురించి, సాంప్రదాయ ఆహారం గురించి కొత్తగా నేను చేసింది ఏం లేదు. మన ఋషులు ఏనాడో రాసిపెట్టారు. అది మన దేశ సంపద. ఈ రోగాలు మన పచ్చని పొలాల్లో మొదలవుతాయి. ఆధునిక వ్యవసాయంలో మనం వాడుతున్న రసాయనాలు మనలోకే వచ్చి చేరుతున్నాయి. అందుకే మన బాడీలో బ్లడ్తో పాటు డిజీజెస్ కూడా ఓ పార్ట్ అయిపోయాయి. ఈ జనరేషన్ పిల్లలకు ఊబకాయలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వీటి వల్లే వస్తున్నాయి. మన ఆడపిల్లలు 10 ఏళ్లకే మెచ్యూర్ అవుతున్నారు. తల్లి అవడానికి ఎన్నో కాంప్లికేషన్స్ని ఎదుర్కొంటున్నారు. మన తల్లి ఆరోగ్యం పాడైతే నెక్స్ట్ జనరేషన్స్ పాడైనట్టే. స్వచ్ఛమైన ఆహారం, మంచి బంధాలు ఈ రెండే మనిషిని కాపాడతాయి. సర్వే జనా సుఖినో భవంతు. రాజారాం గారికి ఇండియన్ ఫుడ్ ఫోరం తరపున ద బెస్ట్ హెల్దీ ఫుడ్ అవార్డు ఇచ్చి సత్కరించుకోవడం మనందరి అదృష్టం. సరిగ్గా అదే సమయంలో